జీవన అలాగే ఇందమ్మ వాళ్ళిద్దరూ కూడా కుట్టిని ఎలా ఒప్పించాలి, ఈ కండిషన్ నుండి మనం తప్పుకొని ఆ కుట్టిని ఎలా ఇరికించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వంశీ వచ్చి, ఏంటి మమ్మీ దేని గురించి ఆలోచిస్తున్నారు, కుట్టి పెళ్లి గురించా అని చెప్పి అంటే, కుట్టి పెళ్లి గురించి కాదురా జీవన పెళ్లి గురించి అని చెప్పి అంటుంది. జీవన పెళ్లి ఏంటి అని చెప్తే జరిగిందంతా కూడా వంశీకి చెప్తుంది. ఆ సునంద గారు జీవనాన్ని వాళ్ళ కొడుక్కిచ్చి పెళ్లి చేయమన్నారు, లేదంటే జ్యోతిని జైలుకు రమ్మన్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోమని చెప్పారు. దానికి ఇప్పుడు ఆనంది బస్తీ గొడవలో ఉంది. బస్తీ గొడవలో జ్యోతి చేత వాదిస్తానని చెప్పి జ్యోతమ్మని మాట అడిగింది. కానీ ఆ బస్తీ గొడవ ఎవరిదో కాదు, ఆ సునంద గారిదే. ఆ ఫ్లాట్లు అన్నీ కూడా సునంద గారివే. ఆ సైట్ అంతా కూడా సునంద గారు కొన్నారంట. ఆవిడ పైన ఆనంది కేసు వేసింది. ఈ బస్తీ గొడవలో నుండి ఆ జ్యోతిని, ఈ బస్తీ గొడవ నుండి కుట్టిని తప్పించాలి. అలా అయితేనే సునంద గారు ఇక్కడి నుండి మనల్ని వదిలేస్తారు. దానికి దీనికి లింక్ పెడితేనే కదా ఆ సునంద గారు ఈ జీవనాన్ని జ్యోతిని వదిలిపెడతారు అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న వంశీ అయితే, దీని సంగతి నేను చూసుకుంటానమ్మా అని చెప్పి కిరణ్ గారికి కాల్ చేస్తారు. ఇక కిరణ్ గారు మీతో కొంచెం మాట్లాడాలి అంటారు. చెప్పండి అని చెప్పి అంటే, సునంద గారి కేసు విషయం ఎంతవరకు వచ్చింది అని చెప్పి అంటారు. ఏం లేదు, ఆ బస్తీ విషయం పూర్తిగా మేడం గారు అందాకలా పక్కన పెట్టారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది కదా, అది చేసింది మీ వదినే కదా, ఆ విషయం గురించే మాట్లాడాలని నేను చేశాను. ఆ బస్తీ గొడవలో ఎవరో ఆనంది అంట అని చెప్పి వంశీ అడుగుతూ ఉంటాడు. అవును, ఆ ఆనంది కానీ లేకపోతే ఈ పాటికి ఆ సైట్ మాదే అవుదును, బస్తీ ఖాళీ చేసేద్దాం ఎప్పుడో అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని వంశీ అయితే, ఆ ఆనంది మా వదినకి కూతురు లాంటిది, ఆ ఆనందిని ఒప్పిస్తే మీరు మా వదినని అలాగే జీవనాన్ని వదిలేస్తారా అని చెప్పి అంటాడు. అలా ఒప్పించే బాధ్యత నాది, సునంద గారు ఆ బస్తీ కోసం ఏదైనా చేస్తారు అని చెప్పి అక్కడ ఉన్న కిరణ్ గారు అయితే వంశీతో అంటూ ఉంటాడు. అది విని వంశీ ఇలా అంటూ ఉంటాడు. అయితే మీరు ఒక పని చేయండి, మీరు సునంద గారి తరపున సునంద గారి తరపున ఆనందిని కలిసి ఆనందితో ఈ విషయం అంతా చెప్పండి. నువ్వు ఆ బస్తీని వదులుకుంటే నిన్ను మీ జ్యోతమ్మని వదిలిపెడతాం, లేదంటే ఆ జ్యోతి జైలుకు వెళ్ళేలా చేస్తామని మీరు కండిషన్ పెట్టండి, నేను మిగతాదంతా చూసుకుంటానని చెప్పి వంశీ కిరణ్తో అంటూ ఉంటాడు. అది విని కిరణ్ గారు అయితే, సరే నేనైతే వచ్చి ఇప్పుడే అడుగుతాను ఆ ఆనందిని, కానీ మీరు తర్వాత సంగతి చూసుకుంటారా అని చెప్పి అంటూ ఉంటాడు. నాకు కూడా మంచి కమిషన్ వస్తుంది అని చెప్పి అంటాడు. అది విని వంశీ అయితే, మీ పని మీరు స్టార్ట్ చేయండి, ఇప్పుడే ఆ ఆనందిని కలిసి మీరు మాట్లాడండి, తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను, మీకు మంచి కమిషన్ కూడా వస్తుంది అని చెప్పి వంశీ అయితే కిరణ్ గారితో అలా అంటూ ఉంటాడు. అది విని కిరణ్ గారు అయితే, సరే నేను సునంద గారి తరపున వచ్చి ఆ ఆనందిని బస్తీ వదులుకుంటావా, నీ జ్యోతమ్మను వదులుకుంటావా అని చెప్పి అడుగుతాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదంతా తెలుసు వంశీ అయితే, నా పని నేను చేస్తానని చెప్పి అంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.